అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ ను బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులకు ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. బీపీఆర్ విద్య, బీపీఆర్ వైద్యం, ముఖ్యంగా ప్రజలకు మంచినీళ్లు అందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ ను బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. బీపీఆర్ విద్య, బీపీఆర్ వైద్యం, ముఖ్యంగా ప్రజలకు మంచినీళ్లు అందిస్తున్నామన్నారు. అంతేకాక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను కూడా చేశామన్నారు. సొంత నిధులతో కోవూరు నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుండి పంట కాలువల కోడిక తీయక రైతులు ఇబ్బంది పడుతుంటే బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువల పూడికలను కూడా తీయించామని చెప్పారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్పీ కృష్ణకాంత్ గంజాయి ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించి యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అరికట్టాలని ఎస్పీని కోరారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ విశిష్టమైన పోలీస్ సేవలు అందిస్తున్నారని, అదేవిధంగా ఆయనలో తనకు నచ్చింది మాటలు తక్కువ, పనులు ఎక్కువ చేస్తారన్నారు. ఆయన జిల్లాకు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, శివరామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్, ఎంవి శేషయ్య, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణకాంత్ సార్, ఎస్పీ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే సార్ నేను గమనించింది ఒకటే, మాటలు తక్కువ కానీ పని ఎక్కువ. ఎక్కడ కూడా మీరు గమనించారో లేదో, ఏ స్టేట్మెంట్లో కానీ ఎటువంటి వివాద వాటిల్లోకి పోరు. కానీ ఆయన చేయాల్సింది ఖచ్చితంగా బ్రహ్మాండంగా జిల్లాలో ముందుకు తీసుకుపోతున్నాడు. అది మీ అందరూ కూడా గమనించుంటారు. ఈరోజు మనకి వరల్డ్ డిసేబుల్డ్ డే రావడం మనందరికీ కూడా చాలా సంతోషం. నేను రావడం కూడా, నాకు సార్తో నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం. ఈరోజు ఉదయగిరిలో ఈ కార్యక్రమం ఉండింది. నేను ఒక్కటే చెప్పేది, ఈ ఫౌండేషన్ దాదాపు మేము అమృతధార స్కీమ్లో ఈ గ్రామాల్లో దాదాపు 160 వాటర్ ప్లాంట్లు ఇచ్చడం. ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ మన ఉదయగిరి కానీ, ఆత్మకూరు, కోవూరు, కావలి ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ని మనం ప్యూరిఫై చేసి ఈ ఆరో ప్లాంట్స్ లో మంచి శుద్ధమైన వాటర్ ఇస్తున్నాం. ఈ ప్లాంట్స్ దాదాపు 2015 నుంచి పెట్టున్నాము, దాన్ని నడిపిస్తున్నాము. మెయింటెనెన్స్ అంతా మా ఫౌండేషన్ తరఫునే. నాకు నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం ఏదంటే, నేను చేసే వాటిల్లో, ఈ ఫౌండేషన్ ద్వారా చేసే వాటిల్లో వాటర్ ఇవ్వడం గ్రామాల్లో. ఈ ఆరో ప్లాంట్స్ వల్ల చాలా మంది ప్రజలు, ఇంతకుముందు నేను గ్రామాలకు పోయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం అని ఇటువంటివన్నీ ఈ వాటర్ వల్లే వస్తున్నాయి. ఇప్పుడు మనము ఎన్ని విలేజెస్ లో చేయగలుగుతున్నాం అన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు పార్లమెంట్ మెంబర్గా అయిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ చేస్తా పోతున్నాం. ఎందుకంటే మనం ఏదో సేవ చేయాలని వచ్చిన వాళ్ళం. ఇటువంటి సేవ కంటే మించింది ఏది లేదు. నీళ్లు అనేది మినిమం ఏదున్నా లైఫ్లో, మంచి నీళ్లు అనేది దాని తర్వాతనే ఏదైనా. సో అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. ఈరోజు ఈ ట్రై సైకిల్స్ కూడా ఇవ్వడం, ఎందుకంటే జిల్లా మొత్తం చూసాం, దాదాపు 700 దాకా వచ్చినాయి. మనం ఇది బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కేవలం సేవ కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ట్రై సైకిల్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాము. ఇది 7 నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం. కానీ ఫస్ట్
మన కోవూరు నియోజకవర్గంలోనే గతంలో 40 మందికి ఇవ్వడం జరిగింది. 40 మందికి ఇచ్చినప్పుడు నాకు చాలా మంది వచ్చి ఈ ట్రైసైకిల్స్ గురించి సార్ని నన్ను కోవూరులో ఇచ్చాం 40 ట్రైసైకిల్స్. అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు మేము అంటే ఇంకా మనం సరిగ్గా దివ్యాంగులకి ఎక్కడెక్కడ సైకిల్స్ అవసరమో మనం కనుక్కోలేకపోయామని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక 2-3 పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా. యాక్చువల్గా ఈరోజు ఉదయగిరిలో కూడా ఉండింది. మొత్తం 247 ట్రైసైకిల్స్ ఈరోజు పంపిణీ చేయాల్సిన ఇది ఉండింది. కానీ అక్కడ విపరీతమైన వర్షం వల్ల ఎంపీ గారు అక్కడికి వెళ్ళలేకపోయారు. మన అదృష్టం మన బుచ్చికి మళ్ళీ తీసుకొని వచ్చాము ఇక్కడికి ఈరోజు. సో ఇక్కడ ఈరోజు నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలం ఈరోజు సాయంత్రం లోపల 5 మండలాల్లో తిరిగి గతంలో ఇచ్చిన 40 కాకుండా ఇంకొక 107, 110 సైకిల్స్ ఈరోజు ఇవ్వబోతున్నాం 5 మండలాల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా. కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతకు ముందు కూడా మనము కేవలం ప్రజా సేవ కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్. ఆల్రెడీ ఈ ఫౌండేషన్ తరఫున ఒక స్కూల్ నడుపుతున్నాం విపిఆర్ విద్య అని. అదేవిధంగా విపిఆర్ వైద్యం అని చెప్పి ఒక హాస్పిటల్ నడుపుతున్నాం. దాంట్లో కూడా రోజుకి 100 నుంచి 150 మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు. సో వీళ్ళందరికీ అక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాము. అదేవిధంగా ఈ ఫౌండేషన్ నుంచి మన కోవూరికి నేను ఎమ్మెల్యే అయిన ఈ 6 నెలల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణ వల్ల నేను చాలా చేయగలిగాను. ఎందుకంటే మనం ఈ ఫౌండేషన్ ద్వారానే స్విమ్స్లో ఇచ్చిన క్యాన్సర్ బస్ ద్వారా, స్క్రీనింగ్ బస్ ద్వారా మన కాన్స్టిట్యున్సీ మొత్తం 5 మండలాల్లో మహిళలకు ఎంతో ఉపయోగపడేటట్టు మనము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించగలిగాము. దాంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మనం స్విమ్స్కి పంపిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడానికి కూడా ఆ డ్రైవ్ కూడా తీసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మొన్న 4 రోజులు వర్షాలు పడినప్పుడు చాలా మంది రైతులు నాకు చెప్పారు, అమ్మ మీరు ముందుగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు చాలా వెడల్పుగా తీపిచ్చారు కాబట్టి 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా ఇప్పుడు తవ్వించారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఈసారి వర్షాలు వచ్చినా కూడా మేము నారు పోసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది జరగలేదు అని చెప్పారు. సో ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఈ ఫౌండేషన్ని మేము ప్రజా సేవ కోసం ఎలా స్థాపించామో దీన్ని ఇలాగే మేము రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు అందరికీ చెప్తున్నాను. ఇది నేను 1-2 చెప్పాను. మేము ఈ ఫౌండేషన్ ద్వారా యాక్చువల్గా చాలా చేస్తుంటాము. ఎంతోమంది బాగలేని వాళ్ళకి మనం కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హెల్ప్ చేపిస్తుంటాం. ఇట్లా అవన్నీ కూడా చేస్తుంటాం. అవన్నీ చెప్పేటివి కూడా కాదు, చాలానే చేస్తుంటారు సారు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏవైతే మనకు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంపీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను అట్ ద సేమ్ టైం నెల్లూరు ప్రజలు కూడా ఈ కార్యక్రమాలు ఎస్పెషల్లీ యూత్ మేడం చెప్పినట్టుగా ఈ గాంధాకి సంబంధించి ఏవైతే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఈ చేయడం జరిగింది. సేమ్ టైం మన నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున కూడా అన్ని రకాలుగా ఈ గాంధాకి నిర్మూలన కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. లాస్ట్ వీక్ కూడా 48 కాలేజ్ లో సింగిల్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నేను పర్సనల్ వెళ్ళి ఎస్పెషల్లీ నార్కోటిక్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. యూత్ కి చెప్పడం ఏంటంటే ఎప్పుడైనా ఈ జాబ్ మేళాస్ నేను ఏసీ ఉన్నప్పుడు కూడా లైబ్రరీస్ పనిచేసినప్పుడు నేను జాబ్ మేళాన్ని కండక్ట్ చేయడం జరిగింది. జాబ్ మేళా వల్ల ఏంటంటే ముఖ్యంగా మనం తెలియని కంపెనీస్ ఏవైతే ఉంటాయో మనకు అన్ని తెలియదు, మనకు తెలుస్తుంటాయి. జాబ్ మేళకు వచ్చినప్పుడు ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ వస్తూ ఉంటాయి కాబట్టి మన టాలెంట్ తగ్గట్టే మనం దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు. సో జనవరిలో కొంచెం జాబ్ మేళ కండక్ట్ చేస్తారు.